పుట్టిన ప్రతి వ్యక్తి క్రిమినల్ కాడు. అలా అని క్రిమినల్ అయిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రాడు. జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడ తమ చేసిన తప్పు తెలుసుకొని బయటికి వచ్చిన వారిని పరిచయం చేసి ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రాజేందర్. హాయిగా ఆటో నడుపుకుంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజేందర్, ఒక పాపతో చక్కని కుటుంబం నడుపుకోవాల్సిన రాజేందర్ జీవితం సడన్గా జైలు జీవితం ఎందుకు మారింది? గత 8.5 సంవత్సరాల కిందట సురావు రజని అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని చక్కగా ఉండే సార్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండేవాళ్ళం. ప్రేమించావు, అమ్మాయిని తీసుకొచ్చి నీ కష్టంతో చదివించుకున్నావు, పాప పుట్టింది, ఒక మంచి జీవితం వెళ్తున్న రాజేందర్ ఫ్యామిలీ ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? రాదు, నీ భార్యను ఏమన్నావా, చనిపోయింది నీ భార్య అంటే నాకు భయం అవుతుంది. ఏం జరిగింది అసలు, ఇట్లా ఎందుకు చనిపోయిందని. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చిన్న గొడవకి ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నాను. ఆమె చూడగానే ఏమనిపించింది? ఆ డెడ్ బాడీ చూడగా నాకు ఏం అర్థమైతే లేదు, అసలు ఏం అర్థమైతే లేదు. పోలీసు వాళ్ళు నన్ను లోపలికి రమ్మన్నారు. ఆ మరునాడే చనిపోయిన మరునాడు ఎస్ఐ దగ్గర పోయినా, సార్ నా భార్య డెడ్ బాడీ నాకు అప్ప చెప్పాను సార్ అంటే, అసలు ఎంత హ్యాపీగా వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి క్రిమినల్ కాడు. అలా అని క్రిమినల్ అయిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రాడు. పరిస్థితుల ప్రభావం లేదా శనికావేశంలో చేసిన నేరాలతో జైలు పాలై జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడ తమ చేసిన తప్పు తెలుసుకొని బయటికి వచ్చిన వారిని పరిచయం చేసి ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రాజేందర్. ఆటో నడుపుకుంటున్న రాజేందర్, కుటుంబంతో హాయిగా ఉండాల్సిన రాజేందర్ అనే వ్యక్తి ఎందుకు జైలుకు వెళ్ళారు? జైలుకి వెళ్ళిన తర్వాత అతను పడ్డ మానసిక శోభ ఏ స్థాయిలో ఉంది? బయటకు వచ్చిన తర్వాత అతనికి సమాజం ఏ విధంగా ఆహ్వానం పలికిందా లేదా? అతను జైల్లో ఉన్నప్పుడు అతని కుటుంబం పడ్డ కష్టాలు ఏంటి అనే విషయాల్ని రాజేందర్ అంటే తెలుసుకున్నాం. రాజేందర్ నమస్తే. నమస్కారం సార్. రాజేందర్, హాయిగా ఆటో నడుపుకుంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజేందర్, ఒక పాపతో చక్కని కుటుంబం నడుపుకోవాల్సిన రాజేందర్ జీవితం సడన్గా జైలు జీవితం ఎందుకు మారింది? జైల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు పడ్డ కష్టాలు ఎలా ఉన్నాయి, బయట నీ కుటుంబం ఎంత కష్టాలు పడింది, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ జీవనం ఎలా కొనసాగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి నీ గురించి, నీ ప్రేమ వివాహం గురించి చెప్పు. సార్, నా పేరు రాజేందర్, గొలుసుల రాజేందర్. మాది కాకర్లపల్లె, రేగొండ మండలం, భూపాలపల్లి జిల్లా. గత 8.5 సంవత్సరాల కిందట సురావు రజని అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆ అమ్మాయి చదువుకుంటా అంది సార్. చదువుకుంటా అంటే నేను వరంగల్కి వచ్చేసిన. అమ్మాయి ఏం చదువుకుంటా అంటే ఇంటర్మీడియట్ అయిపోయింది అమ్మాయిది. చదువుకుంటా అంటే ఇక్కడ ఎంసెట్కు ప్రిపేర్ చేసింది. ఎంసెట్ రాసింది, 13,000 ర్యాంక్ వచ్చింది సార్. అగ్రికల్చర్ వచ్చేది, ఏదో పొరపాట్ల మిస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిది ఫార్మసీ సీటు కన్ఫామ్ అయిపోయింది. ఇక్కడే వరంగల్లో చాలా పద్మావతి కాలేజీలో వచ్చేసింది. కానీ నేను కష్టపడ్డప్పుడు అమ్మాయి నేను ఏం డబ్బులు తీసుకురాలేదు, ఇద్దరమే వచ్చేసాం. కానీ అమ్మాయిని చదివేయాలని కాన్సెప్ట్ నాకుంది, ఆమెకు చదవాలనే
కసి ఆమెకు ఉంది, కానీ డబ్బులు లేవు నా దగ్గర. అప్పుడు ఆ అమ్మాయి చదువుకుంటా అంటుంది. ఎలా ఇక నాకు ఒకటే, వేరే ఎక్కడ జీతం ఉన్నా 4,000 5,000 ఇస్తా అంటారు. మీ ఇద్దరు పరిచయం ఎలాగా? పరిచయం అంటే ఇంటి పక్క పంట అమ్మాయే చూసేవాడిని రోజు. అమ్మాయి అడిగింది నన్ను, రాజు నన్ను పెళ్లి చేసుకుంటావా అని. కానీ అమ్మాయి అప్పుడు మైనర్, పెళ్లి చేసుకోకూడదని చేసుకోలేదు. మేజర్ అయినాక అదే అమ్మాయిని పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నాం. తల్లిదండ్రులకి అందరూ దూరం అయిపోయారు. మేము వచ్చి ఇక్కడ బతకాలని వరంగల్లో బ్రతుకుతున్నాం. అమ్మాయి చదువుకుంటా అంటే కాలేజీకి రోజు వెళ్ళేది. నేనే ఇప్పుడు అంటర్ రోడ్లో బైపాస్లో అమ్మాయి చదువుకునేది. ఆ రూట్కు బస్సులు ఉండేవి సార్. అసలే బస్సులు లేకపోతే రోజు పోయి రావడం ఇబ్బంది అయ్యేది అమ్మాయికి. ఈ ఆటో నాకు ఉండేది. ఆ ఆటోనే నేను స్టార్ట్ చేసి రోజు వాడికి పోయి రావాలంటే నాకు కూడా ఇబ్బంది ఉండేది. అమ్మాయి చదువుకుంటా అంటే డబ్బులు నా దగ్గర లేకుండా ఉండే. నేను అప్పుడు ఏం చేయాలి అని అర్థం కాక ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కాలేజీకి వెళ్తారు, రజని నేను ఆటో నడుపుతా అని ఆ అమ్మాయికి చెప్పిన. ఎట్లా నాకు అప్పుడే యాక్సిడెంట్ అయింది, కాలుకు దెబ్బ తాకింది. దెబ్బ తాకగానే వద్దు రాజు నేను చదువుకోనంటే నువ్వు చదువుకోవాలని నేను అన్నా. ఈ అమ్మాయికి డబ్బులు స్టార్టింగ్లో 40,000 కట్టాలి సార్. నా దగ్గర డబ్బులు లేకపోతే ఒకరోజు కాలేజీకి వెళ్ళింది. నా ఏరియాలో నా భార్య వచ్చే ఏరియాలో ఒక 6 అమ్మాయిలు ఉండేది. రాజు గిడ 6 అమ్మాయిలు ఉన్నారు. రోజు మమ్మల్ని కాలేజీ తీసుకురా, ఆ డబ్బులు ఏదో వాళ్ళే ఇస్తారని అన్నారు. అంటే వాళ్ళకు నెలకు 8,000, సంవత్సరానికి 8,000 బస్ ఫీజు. ఆ 8,000 నాకు ఇస్తే నేను అమ్మాయి ఫీజు కాలేజీలో కట్టేసుకున్నా. చక్కగా ఉండే సార్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండేవాళ్ళం. ఈ అమ్మాయిని పొద్దుగాల మార్నింగ్ 6 గంటలకు రెడీ చేసుకొని కాలేజీ తీసుకెళ్ళి వచ్చేవాడిని. డైలీ అదే నాకు ఉండేది. కానీ సడన్గా ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది సార్. సూసైడ్ ముందు పాప పిల్లలు ఉన్నారు. పాప రీసెంట్లీగా నా కేసు అయి ఇప్పుడు 1.5 year అవుతుంది. పాప పుట్టాక సూసైడ్ పుట్టినాక అమ్మాయిది ఫార్మసీ అయిపోయింది. మళ్ళీ గ్రూప్ 2 అది ఒక 6 నెలలు అట్లా చదువుకుంది. మళ్ళీ కంప్యూటర్ కోచింగ్ ఒక 3 నెలలు చదువుకుంది. ఇక తీరా టైంలో అమ్మాయి నా చేతికి వచ్చింది. బాగుండే లైఫ్లో చనిపోవట్లా. నాకు ఇక ఏం అర్థం కాలే ఇట్లా ఎందుకు జరిగింది అని. అంటే దానికి కారణాలు ఇక వేరే ఉన్నాయి సార్, వాళ్ళే అన్నీ. అంటే సూసైడ్ ఎందుకు చేసుకుంది? ఇద్దరు చెప్తున్నావు హాయిగా ప్రేమించావు, అమ్మాయిని తీసుకొచ్చి నీ కష్టంతో చదివించుకున్నావు, అవును, పాప పుట్టింది, ఒక మంచి జీవితం వెళ్తున్న రాజేందర్ ఫ్యామిలీ ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? వాళ్ళు నా దగ్గరికి రాలేదు సార్. పెళ్ళైన కంచెల్లి నా భార్య డెలివరీ అయినప్పుడు కూడా రాలేదు నా దగ్గరికి. మా భార్యకు డెలివరీ నేనే చేసుకున్నా సార్. ఆ పాపకు 10 రోజుల పాపకు నేనే స్నానం చేయించుకొని, నా భార్యకు నేనే స్నానం చేయించుకునేవాడిని. సడన్గా నా బిడ్డ బర్త్డేకు మా అత్తగారు వచ్చి అప్పుడు స్టార్ట్ అయింది సార్ నాది. అంటే సూసైడ్ ముందు రోజు ఏం జరిగింది మీ ఇద్దరు? ముందు రోజు ఏమైందనంటే అమ్మాయి హైదరాబాద్కి వెళ్తా అంది. హైదరాబాద్కి వద్దు రజని, ఇప్పుడు పోయే కాన్సెప్ట్ ఎక్కడిది హైదరాబాద్కు, వద్దు అని నేనన్నా. నేను వెళ్తా అన్నది. వద్దు అని అన్నలే. ఆ రోజు మా బాంబార్ది గారు మా ఇంటికి వచ్చిండు. ఏది, నా భార్య వాళ్ళ చిన్న బాబు కొడుకు. వాడికి ఒక 1,000 రూపాయలు ఇవ్వాలంటే వాడికి ఇచ్చేసినాక ఆ రోజు నేను మా మామగారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మాకు డబ్బులు రావాలి మా మామగారి దగ్గర నుంచి. నేను పోయి అడిగి నా భార్యను ఎందుకు ఇట్లా ఇబ్బందులు అయిపోతాను, మీరు ఇదేంది అని తెలుసుకోవడానికి నేను కాకర్లపల్లికి వెళ్దామని నేను రెడీ అయినా. ఆ రోజు నా బిడ్డ సండే రోజు, ఆ రోజు నా బిడ్డ నాన్న నేను కూడా వస్తానన్నది. అందువల్ల మా బాంబారిది ఏమన్నాడు, బావ తీసుకొని పోదాంపా అని మా బాంబారిది అన్నాడు. ఇక అంతకుముందు ఒక చిన్న గొడవ ఏంది అన్నట్టే, వద్దు ఏందమ్మా ఈ లేనిపోని టెన్షన్లు నీకెందుకు, వద్దంట అంటే మీ అన్న పెళ్ళి చేయమన్నావు, మీ చెల్లె పెళ్ళి చేయమన్నావు, 2 పెళ్ళిళ్ళు చేసిన, ఇప్పుడు లేనిపోని రిస్క్లో పడుతుంది, వద్దు అని చెప్తే వినకుండా వాళ్ళకి డబ్బులు పెట్టిద్దివి, నీ హెల్త్ ఏంది, ఊకే గుండె నొప్పి వస్తుంది అని అంటివి. ఇవన్నీ తీసుకుపోవడం చిన్న డిస్కషన్ జరిగింది సార్. అమ్మాయి చాలా సెన్సిటివ్. నేను ఇక్కడి నుంచి వెళ్ళి మా బాంబారి, నేను మా బిడ్డ ముగ్గురం వెళ్ళిపోయినాక ఇక మా మావ దగ్గరికి వెళ్ళిపోయినా. లేనిపోని దాని ఫైనాన్షియల్ ఎందుకు ఇరికిచ్చిళ్ళు, అది టెన్షన్ పడుతుంది. ఒక్కరోజు కూడా ఏంది అని అడగకపోతుంది, అది భయపడుతుంది అని వాళ్ళకి చెప్తానా. నా వెంబడి వచ్చిన మా బాంబారిది, బాబా అక్కకు ఒకసారి ఫోన్ చేయమన్నాడు. చేయరా నంబర్ కానీ ఫోన్ ఇచ్చేసిన. వాడు ఫోన్ చేసాడు, లేపుతలేదు బాబా అన్నాడు. ఎందుకు లేపుతలేదురా,
అంటే పడుకోవచ్చు తీరా అని నేను మా భార్యను నేను ఇది చనిపోతా అనే ఆలోచన లేదు. పడుకోవచ్చు తీరా ఇప్పుడు లేపకు దాన్ని, మళ్ళీ నా బిడ్డ ఉంది కదా టెన్షన్ పడుతుంది, కొంచెం అయినాక చేయరా అంటే అసలే ఫోన్ లేపుతలేదు. లేపకపోయే వరకు నాకు ఇక 6 అవుతుంది సాయంత్రం. ఆ పక్కపొంటి వాళ్ళు నాకు చాలా దగ్గర ఉండే, అక్క మా ఇంటిపై మా రజనికి ఒకసారి ఫోన్ ఇవ్వమని నేను అన్నా. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే వరకు కథ వాళ్ళు ఏడ్చాలి. ఏం జరిగింది అక్క, ఏం జరిగిందంటే వాళ్ళు ఏడ్చుడితోటే మళ్ళీ తర్వాత నా కాల్ బ్యాక్ వస్తాను. ఇక రాదు, నీ భార్యను ఏమన్నావా, చనిపోయింది నీ భార్య అంటే నాకు భయం అవుతుంది. ఏం జరిగింది అసలు, ఇట్లెందుకు చనిపోయిందని అనుకుంటున్నాను. నా వెంబడి మా బాంబార్ది, ఇంకొక బాంబార్ది, మా సడ్డకుడు, ముగ్గురం ఆటోలో, మా బాంబార్ది ఆటో నడుపుతాను. నాకు వెనక ఇక నాకు మైండ్ ఖరాబ్ అవుతుంది, ఏం అర్థమవుతలేదు నాకు, ఇట్లెందుకు చేసింది అని. ఇక నేను అలాగే వెళ్ళిపోతానా. ఇంటికి వెళ్ళిపోయే వరకు ఆమె చూడగానే నాకు ఇక అసలు ఏమో అది అవుతలేదు.